హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర మామ్స్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ ఇడ్లీ సాంబార్ అండి. ఇడ్లీ అంటే రవ్వ ఇడ్లీ అండి. ఈ సాంబార్ హోటల్ స్టైల్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా, గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా, స్పాంజీగా వస్తుందండి. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ చూపించాను కదండి గిన్నె, ఆ గిన్నెతో ఒక గిన్నె రవ్వ తీసుకున్నాను. దాంట్లో హాఫ్ మినప్పప్పు తీసుకున్నానండి. హాఫ్ గిన్నె నైటే నానబెట్టాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. నానబెట్టి మిక్సీకి వేసి పెట్టానండి. బాగా పులిసింది చూడండి. తర్వాత హాఫ్ టేబుల్ కొద్దిగా సోడా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, ఇది ఒక చిన్న టిప్ అండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీలు దానికి అతుక్కోకుండా క్లీన్గా వచ్చేస్తాయండి. తర్వాత ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మొత్తం గిన్నె ఇడ్లీ పిండిని అనేది పెట్టుకోండి. కొద్దిగా తక్కువగానే పెట్టుకోండి, ఎందుకంటే తక్కువ పెట్టడం వల్ల పైన ఇంకొక ప్లేట్ ఉంటుంది కదా, దానికి అతుక్కోకుండా ఉంటుంది. ఇందులో ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టేయండి. ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సాంబార్కి రెడీ చేసుకుందాం. ఒక గ్లాస్ కందిపప్పు యాడ్ చేసుకొని, టమాటాలు కట్ చేసుకొని పెట్టుకొని, వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకోండి. చూడండి, లిడ్ పెట్టేసి గ్యాస్ పైన పెట్టేయండి. ఈలోగా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అనేవి వలిచి పెట్టుకోండి. చూడండి, బాగా ఉడికిపోయింది కదా, ఒక స్మాషర్ తీసుకొని బాగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోకి ఒక స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా సాంబార్ పౌడర్ యాడ్ చేసి, కొద్దిగా చింతపండు పులుసు బాగా నానబెట్టిన తర్వాత, క్లీన్ చేసి నానబెట్టుకున్న తర్వాత ఆ రసం అనేది అందులో వేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ రుచికి తగినట్టుగా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ పైన ఒక 5 minutes to 10 minutes పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసాం కదా, స్పైసెస్ అన్నీ ఉడికితే బాగుంటుంది. తర్వాత పోపు యాడ్ చేసుకుందాం. పోపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఇవి స్పైసెస్ వేస్తున్నాను నేను. ఒక ఎండుమిర్చి, కొద్దిగా జీరా, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అండ్ దెన్ అందులోకి కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేపుకోండి. ఇలా బాగా వేపుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సాంబార్లో జీరా అండ్ ఈ వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, అవి బాగా స్మాష్ చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత సాంబార్లోకి వేసేసుకోండి. చూడండి, గిన్నెలో కూడా వేసేసుకోండి. అంతేనండి, వేడి వేడి సాంబార్ రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇడ్లీ సాంబార్ అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్ర మామ్స్ కిచెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా యూస్ అవుతుందంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్ర మామ్స్ కిచెన్.